డీటెయిల్స్ చూద్దాం. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన ఘటన దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. సైఫ్ అలీ ఖాన్ పక్కింటి సీసీ ఫుటేజ్ లో దుండగుడిని పోలీసులు గుర్తించారు. సైఫ్ నివాసంలో ఫోరెన్సిక్ టీం దుండగుడి వేలిముద్రలను సేకరించారు. సైఫ్ పై జరిగిన దాడి దోపిడీ ప్రయత్నమేనని తెలుస్తోందని డీసీపీ తెలిపారు. ఇందులో ఎంతమంది ప్రమేయం ఉందన్న విషయంపై దర్యాప్తు చేపట్టామని, నిందితులను పట్టుకునేందుకు కృషి చేస్తున్నామన్నారు. 10 డిటెక్షన్ టీంలు కూడా కేసు దర్యాప్తు చేస్తున్నాయని చెప్పారు. एक्टर के घर पे गया था, ऐसा इन्वेस्टिगेशन में पता चला है. एक्यूज्ड फायर एस्केप का यूज करके इनके घर पे गया था, ये भी पता चला है. अभी तक के इन्वेस्टिगेशन में ये एक चोरी का अटेम्प्ट था, ऐसा हमारे इन्वेस्टिगेशन में निष्पन्न हुआ है. एक्यूज को जल्दी अरेस्ट करने की कोशिश हमारी चल रही है और एक बार एक्यूज अरेस्ट हो जाता है तो उसके बाद आगे के डिटेल्स ये हम आपसे डिस्क्लोज कर पाएंगे. తెల్లవారుజామున 2 గంటలకు ఇంట్లో దాడి జరగ్గా సైఫ్ ను 3:30 గంటలకు లీలావతి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. సుమారు 6 చోట్ల బలమైన కత్తిపోట్లు ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. 2 చోట్ల మాత్రం ఆ కత్తిపోట్లు చాలా డీప్ గా ఉన్నట్లు వెల్లడించారు. ఒక కత్తిపోటు సైఫ్ వెన్నెపూస సమీపంలో డీప్ గా దిగినట్లు డాక్టర్లు తెలిపారు. వెన్నెముక నుంచి 2.5 అంగుళాల కత్తి తొలగించామన్నారు. మెడ, చేయి, వెన్నులో ఓ పదునైన ఆయుధంతో దాడి చేశాడని వైద్యులు తెలిపారు. డాక్టర్లు 2.5 గంటల పాటు సైఫ్ కు సర్జరీ చేశారు. ప్రస్తుతం సైఫ్ ఆపరేషన్ థియేటర్ రూమ్లోని రికవరీ రూమ్లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఆసుపత్రిలోనే పోలీసులు సైఫ్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కాగా సైఫ్ ఇంటిలోని 3 పనివాళ్లను పోలీసులు విచారిస్తున్నారు. ఒక పని మనిషిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. एक छोटा सा बेसिक जानकारी क्या थोड़ा सा डिटेल दे दो सर. मुंबई पुलिस సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన ఘటనతో ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముంబైలోని బాంద్రా ఇంట్లోకి అర్ధరాత్రి 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఓ దుండగుడు దొంగతనానికి ప్రవేశించాడని, అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సైఫ్ పై కత్తితో దాడి చేశాడని ఆయన కుటుంబ సభ్యులు ఓ నోట్ రిలీజ్ చేశారు. సైఫ్ ఇంటిలోని సెక్యూరిటీపై పలువురు సినీ ప్రముఖులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంత పెద్ద ఇంటిలోని 12వ అంతస్తులోకి దుండగుడు ఎలా ప్రవేశించాడని ప్రశ్నిస్తున్నారు. ఇంటి నుంచి బాగా తెలిసిన వ్యక్తులే సహాయ సహకారాలు అందించి ఉంటారని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటనపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో క్షీణించిన శాంతి భద్రతలకు ఇదొక నిదర్శనమని అంటున్నారు. Saif Ali Khan in his own house is a matter of concern. We at Indian Film and Television Directors Association, Federation and IMPA condemn this attack on our member actor Saif Ali Khan. The concern is the security of the building, the security agencies of the building, as to how come one person, an intruder, reaches the 12th floor and enters into a house. A matter of investigation which the Mumbai police is quite efficient enough to look into this matter and find out and catch the culprit, the criminal who is responsible for this act. देखिए, महाराष्ट्र में कानून व्यवस्था पूरी तरह से चरमरा गई है. शासन का माने सरकार का प्रशासन पर दबाव है, राजनीतिक हस्तक्षेप है और इसका सबसे बड़ा उदाहरण तो हम भीड़ में रोज देख रहे हैं. बाबा सिद्दीकी जी का मर्डर हो जाता है, सलमान खान को अपने घरों के खिड़कियों पर बुलेट प्रूफ कांच लगाने पड़ते हैं और सैफ अली खान को घर में घुसकर उन पे हमला हो सकता है. किसी भी मंशा से आया हो, किस मंशा से आया है, चोरी करने के लिए आया है या कुछ और है,
ये तो जांच के बाद पता चलेगा, तो ये सरासर गृह मंत्री का और सरकार का फेलियर है। సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడిపై మెగాస్టార్ చిరంజీవి, హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. సైఫ్ పై జరిగిన దాడిని ఖండించారు. ఆయన త్వరగా కోలుకొని ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ట్వీట్ చేశారు. ఇక సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటనకు సంబంధించి ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, లక్ష్మీదుర్గ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పైన దాడి జరిగింది. ముంబైలోని ఆయన నివాసంలో గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి కత్తితో విచక్షణాయుతంగా దాడి చేశారు. ఈ దాడిలో సైఫ్ అలీ ఖాన్ బాడీపై తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం 6 కత్తిపోట్లు ఉన్నట్టు కూడా డాక్టర్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒంటిపై గాయాలకు సంబంధించి ఇప్పటికే కొంత సర్జరీ కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని కూడా ఆరోగ్యానికి సంబంధించిన డాక్టర్లు కూడా కాసేపటి క్రితం ఒక బులెటిన్ విడుదల చేయడం జరిగింది. అయితే ఇంత పెద్ద ఎత్తున కూడా సైఫ్ అలీ ఖాన్ నివాసం పైన దాడికి గల కారణాలు ఏంటి, అసలు ఎవరు ఆ వ్యక్తి అనే కోణంలో ఇప్పటికే పోలీసులు ఇంటరాగేషన్ కూడా కొనసాగిస్తుంది. ముంబై పోలీసుల కథనం ప్రకారం సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో తెల్లవారుజామున 2:30 సమయంలో చోరీకి ప్రయత్నించినట్టు జరుగుతుంది. అయితే ఇంట్లోకి దొంగ ప్రవేశించిన సమయంలోనే ఆయన సిబ్బంది కూడా గుర్తించినట్టు శబ్దం రావడంతో నిద్రలు ఇచ్చిన సైఫ్ అలీ ఖాన్ ఒక్కసారిగా దొంగను పట్టుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే దొంగ సైఫ్ అలీ ఖాన్ పైన ఏకంగా దాడి చేశారు. దాడిలో ఆయనకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. వెంటనే అవుట్ ఆయనను లీలావతి హాస్పిటల్ కూడా తరలించినట్టు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఇంత పెద్ద నివాసంలోకి భారీ భద్రత ఉంటుంది, సెక్యూరిటీ కూడా పెద్ద ఎత్తున ఉంటుంది. కానీ సైఫ్ అలీ ఖాన్ నివాసంలోకి ఏ విధంగా చోరీకి యత్నించారో, అసలుకు దీంట్లో ఇంట్లో పనిచేసే వారి ప్రమేయం ఉందనే కోణంలో కూడా ఇప్పటికే పోలీసులు విచారణ చేస్తున్నారు. మొత్తం 7 బృందాలను మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దీనిపైన విచారణకు ఆదేశించింది. 7 బృందాలు కూడా దాడి చేసిన వారి పైన కావచ్చు, దాడికి కుట్ర పడిన వారు ఇంకెవరు ఉన్నారనే కోణంలో కూడా విచారణ కొనసాగిస్తుంది. ఇది ఇలాగా ఉంటే ఇక మహారాష్ట్రలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మరోవైపు అటు శివసేనతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి సంబంధించి బాలీవుడ్ సంబంధించిన వివిధ స్టార్స్ అంతా కూడా సైఫ్ అలీ ఖాన్ ఎక్కడైతే హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతున్నారో ప్రస్తుతం హాస్పిటల్కి వచ్చి ఉదయం నుంచి కూడా అక్కడ చూస్తున్నారు. హాస్పిటల్ బయట కూడా ఇప్పటికే భద్రతను ఏర్పాటు చేశారు. పూర్తిగా బాలీవుడ్ అంతా కూడా దీనిపైన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టాలీవుడ్ సంబంధించిన హీరోలు కూడా దాడిని పూర్తిగా కూడా ఖండిస్తున్నారు. ఒక నటుడు పెద్ద స్టార్ ఆయన నివాసంలో ఇంత పెద్ద ఎత్తున దాడి జరిగితే అసలు అక్కడ లోకల్ పోలీసులు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారనే కోణంలో ఇప్పుడు కొంత అందరూ కూడా వారిపైన అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణకు ఇప్పటికే డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు 7 బృందాలు ఇప్పటికే ఉదయం నుంచి కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. అసలు గల కారణాలు ఏంటి, ఎందుకు ఆయన దాడి చేశారనే కోణంలో కూడా ఇప్పటికే ఒక విచారణ అయితే ప్రారంభించారు. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ సతీష్.